మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి మన శరీరంతో చేసినటువంటి క్రియల యొక్క ఫలాన్ని తీసుకునేటువంటి విషయంలో విశ్వాసులమైనటువంటి మనము భయపడాల్సినటువంటి అవసరము లేనే లేదు. ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏ మంచి క్రియను చెయ్యాలి అని అడుగుతాడు. వాక్యం చెప్తుంది, దేవుడు పంపిన వాని యందు విశ్వాసము ఉంచుటయే నిత్య జీవమునకు మార్గము అని. అంటే దేవుని దృష్టిలో దేవుడు ఎంచినటువంటి మంచి క్రియ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నీవు విశ్వాసం ఉంచుటయే. కనుక ఏ వాక్యాన్నైనా మనం అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని వాక్యముతోనే అనువదించాలి అని. కనుక ఆ క్రీస్తు ప్రభువారి యందు నీవు విశ్వసించావు గనక నీవు నిత్య జీవము గలవాడవు, గలదానవు. కనుక రేపు ఆయన ఎదుట మనము నిలబడినప్పుడు గొర్రెలను మేకలను ఆయన సపరేట్ చేసేటప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా, ఆశీర్వదించబడిన దానా, నీవు నిత్య జీవము గలవాడవు దానవు గనక మీ కొరకు సిద్ధపరిచిన యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనండి అనే మీ గురించి సాక్ష్యం ఇస్తారు. కనుక దేవుని యొక్క కృపను గ్రహించకుండా న్యాయపీఠాన్ని గురించి భయాందోళన కలిగించేటువంటి బోధలు చేసేవారి మాటలు విని మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీ పరిశుద్ధత, మీ యొక్క నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారే గనక.